హాయ్ అండి. ఈరోజు ఒక జోక్ చెప్పుకుందాం. ఒక రిపోర్టరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరికి వస్తాడట ఇంటర్వ్యూ చేయడానికి. సార్, మీ వైఫ్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను సార్. మీరు చాలా ఆదర్శ దంపతులు. మీరు ఒక్కరోజు కూడా ఏమి అనుకోరు. మీరు మీ ఆవిడ్ని పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా, 70 ఏళ్ళు అయినా, 70+, ఇన్నేళ్ళైనా మీ ఆవిడ్ని పండు, బంగారం, బుజ్జి అని ఎంతో మురిపంగా పిలుస్తారట. మీ కాలనీ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు సార్ అంటట. అవునయ్యా, మేమిద్దరం ఒక మాట అనుకో. ఎందుకంటే బంగారం కాఫీ పెట్టమ్మా అని చెప్తాడు. అప్పుడే ఆయన, సార్ ఎలా సాధ్యం సార్ ఇలాగా అంటే, చాలా అన్యోన్యంగా ఉంటామయ్యా, సాధ్యమేముంది, ఆమెను అన్నందు నేను ఆవిడ అన్ను, ఇంకేముంది తగదాలి మాకు అంటాడు. సరే సార్, మేడం గారి పేరేంటి అని అడుగుతాడు. ఏమోనయ్యా, మర్చిపోయి చాలా రోజులైంది. మర్చిపోయాను కాబట్టి అన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను నేను, బంగారం, బుజ్జి, పండు అని. ఆవిడేమో ఇంత ప్రేమ నా హస్బెండ్కనే ఆయన చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటుంటారు. నేను ఆవిడ పేరు మర్చిపోయి చాలా సంవత్సరాలైంది. నెక్స్ట్ చెప్పు, ఇంకేం ఇంటర్వ్యూలు చేస్తావో, మా మిస్సెస్ వచ్చేస్తుంది. దామ్మా బుజ్జి కొందరుగా కాఫీ తెచ్చేయంటే, ఊరుకోండి విలేకరుల ముందు కూడా మీరు మీ గారాబాలు నన్ను గారాబం చేయడం మాంటలేదు అంటుందిట భార్య. అప్పుడు విలేకరికి అర్థమైందిట, ఈవిడ ఎంతో అపురూపంగా చూస్తున్నాడు మొగుడు, నన్ను కాబట్టి ఇలా పిలుస్తున్నాడు అనుకుంటోంది పాపం. ఆయన పేరు మర్చిపోయి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు రోజు కాసేపు అని చెప్పి వాడికి అర్థమైంది. విలేకరికి అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు కూడా మర్చిపోయారు ఎప్పుడన్నా మీ వైఫ్ పేరు?